సల్కమల్లి సల్కమల్లి సార్ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఓకే. సో ఫ్రెండ్స్, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అంటే మనకు ఒక పునాది లాంటివి. ఏ ఇంటికైనా, ఎంత పెద్ద బిల్డింగ్ కైనా పునాది చాలా చాలా అవసరం. కానీ ఆ పునాది లేక మనము ఫీల్డ్ లో వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి సో ఆ బేసిక్స్ కరెక్ట్ గా నేర్చుకోవడము, కరెక్ట్ గా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ మీరు రాసుకుంటారని నేను ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది ఈ బిజినెస్ లో స్టార్ట్ చేస్తుంటారు. కొత్త వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, రైట్? ఉండవలసిందే. కానీ ఆ, అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బిజినెస్ బాగుంది, ఇక అందరు కూడా ఆ, కొనేస్తారు, అందరు కూడా నా బిజినెస్ లోకి నేను చెప్పగానే జాయిన్ అయిపోతారని అనుకుంటుంటారు కదా. కానీ మొదట్లోనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు అందరూ బిజినెస్ ని చేయకపోవచ్చు, మీరు చెప్పిన ప్రోడక్ట్ ని కొనకపోవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. బట్ కొన్ని నిజాల్ని మనం ఒప్పుకోవాలి. ఆ నిజాలు ఏంటంటే, ఫస్ట్ వన్ రాసుకోండి: అందరు కూడా కొనరు, రైట్? అందరూ కొనాల్సిన అవసరం కూడా లేదు. 10 మందికి చెప్తే కేవలం 5 మాత్రమే కొనే అవకాశాలు ఉంటాయి ఈ బిజినెస్ లో. ఇట్లాంటి బిజినెస్ లో ఈ ప్రొడక్ట్స్, మీరు చెప్పే ప్రొడక్ట్స్. సో కారణం ఏంటంటే, వాళ్ళకు మీరు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో మీరు చెప్పే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ అది ఎంత మంచిదైనా కూడా జనరల్ గా జనాలకి టీవీలలో చూసి ప్రోడక్ట్లు కొనే అవకాశం ఉంది. రైట్? ప్రతిరోజు చూసే సీరియల్ల మధ్యలో వచ్చే యాడ్స్ లో ఒక పెద్ద గుర్తింపున్న హీరో, హీరోయిన్, సెలబ్రిటీస్ వచ్చి ఆ ఆ ప్రోడక్ట్ గురించి, ఒక పేస్ట్ గురించి, ఒక సోప్ గురించి, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ గురించి చెప్తే ఆ వాళ్ళు చాలా ఆనందపడి మా హీరో, మా హీరోయిన్ చూపించాలని పోయి కొనే అలవాటు నుంచి, ఇప్పుడు మీరు వచ్చి చెప్పగానే ఈ ప్రోడక్ట్ మీరు వాళ్ళు ఎప్పుడు టీవీలో చూసి ఉండరు, విని ఉండరు. మీరు వచ్చి చెప్పగానే మీ నాలెడ్జ్ ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా తెలిసినాక మీకు దీని గురించి ఏం తెలుసు అనే ఒక భావంతో వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని కొనకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్ లో క్వాలిటీ లేక కాదు, రిజల్ట్ లేక కాదు, కానీ వాళ్ళ ఆలోచనలో క్వాలిటీ లేక మీ ప్రోడక్ట్ ని కొనకపోవచ్చు. సో దయచేసి అందరూ కొనాలన్న ఆలోచన పెట్టుకోవద్దు. కొనే వాళ్ళు కొంటారు, వాడే వాళ్ళు వాడతారు, వాళ్ళు మాత్రమే కొంటారు. సో అందరు కొనాలన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అనేది మూర్ఖత్వము. ఎందుకంటే మీరు కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే, ఇప్పటికీ చాలా మంది ఉంటారు, చిన్న చిన్న కిరాణం నుంచి పెద్ద పెద్ద ఏమంటారు, షాప్స్ వరకు ఉండొచ్చు. సో దాంట్లో మీరు గమనిస్తే వచ్చే ప్రతి కస్టమర్ మీ షాప్ లో కొంటాడా? కొనకపోవచ్చు, రైట్? మెసేజ్ పెట్టండి అందరు కూడా. ఫ్రెండ్స్, నా 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 సెషన్ లో చాట్ బాక్స్ లో రెడీ ఉండాలి ఎప్పుడు కూడా. అందరు కూడా చాట్ బాక్స్ లో నేను అడుగుతుంటే మీరు ఆన్సర్ ఇస్తుండాలా. సో అదే మీ పార్టిసిపేషన్. మీరు ఎట్లా వింటున్నారా లేదా నిద్రపోతున్నారా నాకు తెలుస్తుంది. సో అందరు కూడా చాట్ బాక్స్ లో రెడీ ఉండాలి, రైట్? మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తుంటే ఆన్సర్. సో మనం స్టార్ట్ చేసిన బిజినెస్ లో, మనం ఉన్న షాప్ లో వచ్చిన ప్రతి కస్టమర్ కొనాల్సిన అవసరమే లేదు కదా. అందరు కొనరు. ఏ వ్యాపారంలో అయినా అందరూ వచ్చిన వాళ్ళందరూ కొనవలసిన రూల్ లేదు. మనమే ఎన్నో షాప్స్ కి వెళ్ళి ఎన్నో సార్లు తిరిగి రావడం జరిగింది. ఆడవాళ్ళు అయితే వాళ్ళ షాప్ కి వెళ్ళినప్పుడు, శారీ షాపింగ్ చేసినప్పుడు ఒకటికి 2, 10, 100 చీరలు కూడా చూస్తారు, ఒక్కటి కూడా కొనకుండా చేస్తారు. అవునా కదా? మరి అలాంటి మీరు, మీ దగ్గర జనాలు అందరూ కొనుక్కోవాలన్న ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకుంటాం? రైట్? పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం కూడా వ్యాపారం స్టార్ట్ చేసినాం. వ్యాపారంలో కస్టమర్ కి ఇష్టం ఉంటే కొంటారు, ఇష్టం లేకపోతే కొనరు. సో దాని గురించి టెన్షన్ పెట్టుకోకండి. అందరూ కొనవలసిన అవసరం లేదు. ఓకే? అందరూ కొనరు. చూడండి, ఒక పెద్ద కంపెనీలు కూడా సర్వేస్ చేసినాయి అనమాట. ఏం సర్వేస్ చేసినాయంటే, నా వస్తువుని ఎంతమంది మార్కెట్ లో కొంటున్నారు అని కోల్గేట్ కంపెనీ సర్వే చేస్తే
ఇది సర్వే ఫలితాలు చూడండి. దాదాపు మార్కెట్ లో 35% అంటే ఒక పేస్ట్ గురించి తీసుకుంటే మార్కెట్ లో కోల్గేట్ పేస్ట్ 35% మంది కొంటున్నారట. డాబర్ పేస్ట్ 13% మంది, పతంజలి పేస్ట్ 10% మంది, ఆ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రోడక్ట్ 32% మంది, అదర్స్ 10% కొంటే. మీరు గమనిస్తే ఇక్కడ చాలా ఫేమస్ పేస్ట్ ఏంటంటే కోల్గేట్. అసలు పేస్ట్ అంటేనే కోల్గేట్ అనే పేరు పడ్డది, రైట్? సో డిటర్జెంట్ పౌడర్ కి సర్ఫ్ అని పేరు ఎట్లా పడ్డదో, మన పనులు తోముకునే పేస్ట్ పేస్ట్ అన్నారు, కోల్గేటే అంటున్నారు చాలా మంది తెలియదు. సో అంత పేరు పడ్డది కదా. సో ఫేమస్ పేస్ట్ టోటల్ గా ఎంత అమ్ముడుపోతుంది మార్కెట్ లో అంటే 100 మందికి అమ్మడానికి ప్రయత్నిస్తే 35% మందే కొంటున్నారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే 100లో ఎంతమంది కొంటున్నారు? 35% మంది కొంటున్నారు. ఇదే ఎక్కువ అమ్ముడుపోయే బ్రాండ్. కానీ మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే 65% మంది కోల్గేట్ వాడట్లేదు. ఎంతమంది షాక్ అయ్యారు? ఆన్సర్ చేయండి చాట్ బాక్స్ లో, రైట్? 65% మంది కోల్గేట్ పేస్ట్ కొంటలేరు, కోల్గేట్ కాక మిగతా పేస్ట్లు కొంటున్నారు, రైట్? చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ మంది కోల్గేట్ కొనట్లేదు, తక్కువ మంది కోల్గేట్ కొంటున్నారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కోల్గేట్ కంపెనీకి కూడా తెలిసింది ఏంటంటే అందరూ తన పేస్ట్ ని కొంటలేరు, కేవలం నా పేస్ట్ ని 35% మందే కొంటున్నారు. నేను ఎంత కష్టపడ్డా నా బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా నా పేస్ట్ ని 100లో 35 మందే కొంటారు, 65 మంది కొనరు అని ఒక పెద్ద కంపెనీకి ఓనర్స్ కి తెలుసు. సో ఆ 35%తోనే వందల కోట్లు, వేల కోట్లు వాళ్ళు సంపాదించగలుగుతారు ఫ్రెండ్స్, అవునా కాదు? ఎందుకంటే వాళ్ళకు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో పెద్ద పెద్ద కంపెనీలకే ఆ సబ్జెక్ట్ తెలిసినప్పుడు, మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాత్రం తెలుసుకోకపోతే మన బిజినెస్ సరిగ్గా స్టార్ట్ కాకపోవచ్చు. సో మీరు చెప్పిన ప్రతి వ్యక్తి కొనవలసిన అవసరం లేదు. సో మరి వెస్టీజ్ ప్రొడక్ట్స్ అందరూ కొంటలేరా అంటే చూస్తే